ప్రతి నెల మొదటి వారంలో ప్రభు వల్ల ఇచ్చేటప్పుడు ఒక మాట మీ నోటి ద్వారా నేను చదివిస్తూ ఉంటాను. మొదటి కొరింథీయులు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీలో దీనిలోని త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, నీకు వందనాలు. దేవా, నీ ప్రియ బిడ్డలందరూ కూడా నీ బల్లకు సిద్ధపడుచుండగా తండ్రి, బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఆ బల్లలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటనేది కొద్ది నిమిషాలు తండ్రి నీ బిడ్డలకు నేను చెప్తుండగా, బిడ్డలతో నేరుగా, సూటిగా, స్పష్టముగా వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. ఏమైనా లోపాలు ఉన్నట్లయితే సరి చేయండి, ఏమైనా తప్పుదారులు ఉన్నట్లయితే దయతో బిడ్డలందరూ కూడా క్షమించి మేము ప్రభు బలలో పాలు పొందుకోవటానికి నీ కృప చూపించండి. మీరే వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి. 11వ అధ్యాయము మొదటి కొరింథీయులు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ ప్రకారమే భోజనము చేసిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఏంటండి మనం త్రాగుతున్నాం? ఏంటండి మనం భుజించి ఉన్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరము. ఆ శరీరం ఎటువంటి శరీరం అండి? పరిశుద్ధమైనటువంటి శరీరము. మరి పరిశుద్ధుని యొక్క శరీరాన్ని నువ్వు భుజిస్తున్నావే, పరిశుద్ధుని యొక్క రక్తము నువ్వు త్రాగుతున్నావే, మరి పరిశుద్ధంగా మనం ఉంటున్నామా? పరిశుద్ధం అంటే ఏంటండి? మనం ఎంత మాత్రము కూడా దేవుడు మనం చూస్తున్నప్పుడు, దేవుని ఎదుట మనం నిలబడుతున్నప్పుడు ఏ ఒక్క విషయంలోనూ కూడా నోటు ద్వారా గాని, చూపు ద్వారా గాని, లేదంటే క్రియ ద్వారా గాని ఎటువంటి పాపము చేయలేనటువంటి వారిని పరిశుద్ధులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. మనలో ఆ పరిశుద్ధత ఉందా? మొట్టమొదటి ప్రశ్న. ఒకవేళ ఆ పరిశుద్ధత ఉన్నట్లయితే నువ్వు ఈ బలలో పాలు పొందుకోవచ్చు. అది నీకు ఆశీర్వాదకరంగా. ఒకవేళ నువ్వు పరిశుద్ధునిగా నటిస్తున్నట్లయితే, పరిశుద్ధంగా లేకుండా ఈ బలలో పాలు పొందుకున్నట్లయితే లేఖన భాగాలు ఏమని సెలవిస్తున్నాయి తెలుసండి? చదవండి తల్లి. లేఖన భాగాలు 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును, లేక ఆయన పాత్రను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ఆమేన్. సరిపోతుంది. ఇక్కడ లేఖనాలు ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్నాయంటే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. అపరాధి అనగా పాపి, పాపము చేసినటువంటి వాడు, దేవునికి విరుద్ధముగా జీవిస్తున్నటువంటి వారని అర్థము. కాబట్టి మనం ఎవరము కూడా అయోగ్యంగా ఈ బలలో పాలు పొందుకోకూడదు. ఏదో పాస్టర్ గారు ఇస్తున్నారు కదా రొట్టె, పాస్టర్ గారు ఇస్తున్నారు కదా ద్రాక్ష రసం అని చెప్పి నువ్వు పాలు పొందుకున్నట్లయితే నువ్వేమైపోతావో తెలుసండి? అపవాది. ఖచ్చితంగా చెప్తాడండి, అపరాధి అగుదువు అంటే పాపము చేసినటువంటి వారు అవుతారు. ఎవరి ఎదుట పాపం చేస్తున్నామంటే మనం సాక్షాత్తు దేవుడికి ఎదుట మనం తప్పు చేసినటువంటి వారు, ఒక ముద్దాయిగా లేదంటే దేవుడు అసహించుకునే కుమారుడిగా, కుమార్తెగా మనం ఉన్నాం. ఈ దీని వల్ల వచ్చే ప్రమాదం ఏంటో కూడా చెప్తున్నాడండి. అపరాధిగా ఉండి నువ్వు ఈ బలలో పాలు పొందుకున్నట్లయితే నీకు ఎటువంటి శిక్షలు వస్తాయో కూడా ఆ కింద వచనాల్లో చెప్తున్నారు. అనేకులు బలహీనులై రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించి ఉన్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి బలహీనతలు మనకి వస్తాయంటే లేఖనాలు సెలవిస్తున్నాయి. మొట్టమొదటిగా అయోగ్యంగా ఈ బలలో పాలు పొందుకుంటే అపరాధి అవుతారండి. రెండవది నేను చెప్తున్నటువంటి మాట అయితే శిక్ష విధి కలుగును. అంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఈ సత్యాన్ని ఎవ్వరు కూడా మర్చిపోకండి. మూడవది
చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు నిద్రిస్తారు, మీరు మరణిస్తారని చెప్పి దేవుడు వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. నాలుగవదిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ మీరు అయోగ్యంగా నా శరీరముని నా రక్తమును త్రాగినట్లయితే మీరు రోగులవుతారు, మీరు బలహీనులు అవుతారు అంటారు. అంటే ఇన్ని శాపాలు మన మీదకి వస్తాయండి. ఎందువల్ల మన మీదకి వస్తాయి? మనం అయోగ్యంగా మనలో పాపము పెట్టుకుని మనలో అపరిశుద్ధం పెట్టుకుని ఆ ప్రభు బలలో పాలు పొందులు పొందుకున్నటువంటి వారన్నిటికీ కూడా ఈ శిక్షలన్నీ కూడా మీ మీదకు వస్తాయి అంటున్నారు. కాబట్టి మనమందరము కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము, పరిశుద్ధుని యొక్క శరీరము మనం భుజిస్తున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను నీతిమంతురాలిని, నేను యథార్థవంతుడిని, నేను దేవుడు నన్ను చూస్తున్నప్పుడు దేవుని ఎదుట యథార్థంగా నేను ఉంటున్నాను, ఆయన కన్నుల ఎదుట నేను పరిశుద్ధంగా ఉంటున్నాను అని చెప్పి మనల్ని మనం పరీక్షించుకుని పరిశీలన చేసుకుని మీరు ఈ ప్రభు బలలో పాలు పొందులు పొందుకుంటే గొప్ప గొప్ప ఆశీర్వాదం ఎన్నో. మీరు ఏది అడిగినా సరే దేవుడికి ఇచ్చే దేవుడికి ఉన్నారు. మీరు ప్రార్థన చేసినప్పటికీ ప్రతి ఫలము పొందుకోలేనటువంటి వారు ఒకరు కూడా ఉండండి. ఎందుకంటే మీరు పరిశుద్ధులై ఉన్నారు. దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఆలకిస్తాను అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. మనం పరిశుద్ధంగా ఉండి నీతిగా ఉండి యథార్థంగా ఉండి దేవుణ్ణి మనం ఏది అడిగినా సరే మనం పొందుకుంటాం. మీరు బిడ్డల కొరకు అడుగుతారా, మీ ఆరోగ్యం కొరకు అడుగుతారా, మీ ఉద్యోగం కొరకు అడుగుతారా, ఇంకా ఇతర విషయాలు నీ తోటి సహోదరి కొరకు, నీ తోటి సహోదరుని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రార్థనలో దేవుడు శక్తినిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడు అండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసని హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ప్రార్థనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎల్లప్పుడూ చెల్లునా? మనం చదువుతారు తల్లి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములను బట్టి వివేచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చియు వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆమేన్. ఎవరికి మధ్యవర్తి? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ హేతువు చేత, హేతు అంటే ఈ కారణము చేత మొదట నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందెను. విమోచన అంటే ఏంటి తెలుసండి? విడుదల, విడిపించటానికి. మనం బంధింపబడి ఉన్నాము, మనల్ని విడిపించటానికి ఆయన ఏం పొంది ఉన్నాడో తెలుసండి? మరణము పొంది ఉన్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. ఎవరైనా ప్రాణం పెట్టగలుగుతారండి నీ కొరకు? నీ భర్త పెట్టగలుగుతాడా? లేదంటే నీ భార్య పెట్టగలుగుతుందా? నీ తోటి సహోదరులు, నీ బంధువులు నీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలుగుతారా? నా ప్రియ సహోదరి సహోదరుల, ప్రభు వాక్యం ద్వారా మాట్లాడతాడు. అమ్మా, అయ్యా, ఇక మీద మీ మీద ఎటువంటి పాప దోషము లేకుండా నేను క్రయధనముగా నా దేహాన్ని తండ్రికి అప్పగించుకున్నాను. ఇక మీదట మీకు ఎటువంటి పాపం మీ మీద ఏలుబడి చేయదు. మీరు పరిశుద్ధులుగా ఉండటకు నేను పరిశుద్ధుని యొక్క రక్తమును చిందించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా ఏమంటారు తెలుసా? పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తూ ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి? చదవండి లేఖన భాగాలు. 1 తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటున్నాడండి. 1 తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఎవరో చెప్తున్నాడు? దేవుడొక్కడే, దేవునికి నరులెక్కను మధ్యవర్తియు ఒక్కడే. ఆమేన్. ఆయన క్రీస్తేసులో నరుడు. ఆమేన్, ఆమేన్. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. దేవుడు ఒకడే, దేవునికి నరుడికి మధ్యవర్తి అయిన వాడు, మధ్యవర్తియు ఒకడే. ఆయన పేరేంటో తెలుసండి? ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకి ఎవరికి మధ్యవర్తిగా ఉన్నాడో తెలుసండి? తండ్రికి. ఎవరైతే భూమి మీద ఉన్నారో వారికి మధ్యవర్తిగా ఎవరు ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరికి ఏ విధంగా వచ్చాడో తెలుసండి?
నరుని యొక్క స్వారూప్యము ధరించుకొని నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చి ఆయన ఎన్నో శ్రమలు పొంది, ఎంతో కష్టము పొంది, ఎంతో దూషించబడి, ఎన్నో కరుణలు పొందుకుని ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, తండ్రికి నీకు మధ్యవర్తిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన పేరేంటో తెలుసండి? యేసు క్రీస్తు అను నరుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవ్వరు ప్రాణం పెట్టండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ప్రాణం పెట్టి ఉన్నారు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అర్పించుకొనెను. ఆమేన్. ఎవరి కొరకండి? అందరి కొరకు తనను తాను విమోచనగా, అంటే ఆయన సాక్రిఫైస్ చేసుకున్నాడండి. ఇక నా బిడ్డల మీదకి ఎటువంటి పాప దోషము రాకుండా ఉండాలి తండ్రి అని చెప్పి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? తన బిడ్డలు ఎవరు ఏది అడిగినా సరే ఇచ్చే దేవుడు అండి. మనల్ని ఎలా చేసుకున్నాడో తెలుసండి? తన స్వరూపము చొప్పున, తన పోలికను చొప్పున మనందరం కూడా చేసుకుని ఉన్నాడండి. మనమైతే మనుషులు అంటారు, మీరు అందంగా ఉన్నారు, మీరు అందహీనులుగా ఉన్నారు, మనుషులు మాట్లాడుతుంటారండి. దేవుడు తన పోలికి చొప్పున చేసుకున్నాడు. మనమందరం కూడా ఎవరు అంటే దేవుని యొక్క బిడ్డలము. మనందరిలో ప్రవహించే రక్తం ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము. మనమందరం ఎవరు అంటే ఒకటే. అది ఎవరు అనేది ఇక్కడ చెప్తున్నాడండి. దేవుడు ఒకడే. చాలా మంది లోకంలో దేవతలు, దేవుళ్ళు ఉన్నారండి. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నేను మాత్రమే దేవుణ్ణి, నేను ఒక్కడిని మాత్రమే దేవుణ్ణి, నన్ను తప్ప వేరే విగ్రహములు కానీ దేనికి కూడా మీరు సాగిలపడకూడదు, పూజింపకూడదు, మీరు సాష్టాంగ పడకూడదు అని చెప్పి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తాడండి. ఆకాశము పైన ఉన్న ఏదైనా సరే, భూమి కింద ఉన్న ఏ విగ్రహములైనా సరే, మీరు దేనికి కూడా మీరు సాగిలపడకూడదు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. నేను కాదండి, జీవగ్రంథం చెప్తుంది ఈ మాట. నిర్గమ కాండంలో ఉంటుంది. ఇది ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా పెట్టి ఉన్నాడు. అమ్మా, అయ్యా, నేను తప్ప మీకు వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే లిఖింపబడ్డ లేఖనాలు 1 తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసేను నరుడు. కాబట్టి దేవుడే మనకి మధ్యవర్తి, ఇంకెవ్వరూ లేరని మధ్యలో మీడియేటర్స్ ఎవరు లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. మీరు ఎవరికి ఏమి చెప్పుకున్నా సరే మనుషులకు చెప్పుకోకండి, సాక్షాత్తు దేవుడికి మీరు చెప్పుకోండి. మీ అవసరత అక్కర్లన్నింటినీ కూడా ఖచ్చితంగా తీర్చే దేవుడై ఉన్నాడు. అడిగినప్పుడు ఏమడగలంటే యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాం తండ్రి, అంటే ఈయన నామములో తండ్రిని అడిగినట్లయితే మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని పొందుకుంటారు. దానిలో సందేహమే లేదు. ఇందులో ఎవరు కూడా మధ్యవర్తి ఎవరు లేరు, ఆయనే మనకు మధ్యవర్తి. కాబట్టి మనుషులకు చెప్పుకోకండి మీ సమస్య, నీ పక్కన వరకు మీరు చెప్పుకోకండి. లేదంటే మిమ్మల్ని ఆదరిస్తున్నారే, ప్రేమిస్తున్నారే అని చెప్తున్నారు చూస్తారా, వారికి అసలే చెప్పకండి. ఎందుకంటే వారి అన్ని కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు అల్పకాల పాప భాగం ఉన్నటువంటివి. అవి కొద్ది రోజులు మాత్రమే, కొన్ని వారాలు మాత్రమే, కొన్ని నెలలు మాత్రమే, కొన్ని సంవత్సరాలు మాత్రమే అవి సంతోషాన్ని ఇస్తున్నాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను శాశ్వతంగా ప్రేమించేవాడిని. గొప్ప దేవుడండి. అటువంటి దేవాది దేవునికి మీ సమస్యలు చెప్పుకోవని చెప్పి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులలో పాలు పొంది పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానిని అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఆమేన్. ఎవరి మీద లక్ష్యం ఉంచాలండి? యేసు మీద. యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి. ఆయనతోనే మీరు చెప్పుకోవాలి. ఆయనే మన గురి, ఆయనే మన ఆధారం, ఆయనే మన బలమై ఉన్నాడు. ఆయనకి చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలంటే ఆయన మాట్లాడుతాడండి. 2వ తిమోతి 2వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడుతూ ఆయనకి ఎందుకు చెప్పుకోవాలి, ఆయనకి ఎందుకు లక్ష్యం పెట్టాలి? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలము యందు ఇయ్యబడెను. ఆమేన్. ఆయన ఎప్పుడు చనిపోయాడండి? యుక్త వయసులో చనిపోయాడు, యవ్వన కాలంలో చనిపోయి ఉన్నాడు.
ఆయన గురించి ఏమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందంటే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను, దీన్ని కూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. మనందరి కొరకు చనిపోయాడండి ప్రభు అయిన యేసుక్రీస్తు. యవ్వన కాలంలో ఉండగానే చనిపోయాడు. ఆయన ఎవరు? పరిశుద్ధుని యొక్క రక్తము భూమి మీద చిందింపబడి ఉన్నది. ఎందుకంటే ఇక మీదట నా బిడ్డలు ఎటువంటి పాప దోషము వారి మీదకి వెళ్ళకూడదని చెప్పి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నట్లు జీవ గ్రంథం సెలవిస్తుంది. అటువంటి దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి. హెజ్రా రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట మాట్లాడుతాడండి. హెజ్రా రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులు అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెజ్రా రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉంటుందండి. ఏమంటాడంటే, మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఉన్నాడే, ఆయన ఎదుట మీ పాపములను ఒప్పుకోండి. మనుషులు ఎదుట ఒప్పుకోకండి. మనుషులకి అసలు చెప్పకండి. వాళ్ళకి అలా చెప్పినట్లయితే ఒక దినంలో దెప్పి నేను బాధపరిచి నేను గాయపరుస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ లేఖన భాగాలు ఏమని సెలవిస్తున్నాయంటే, మీరు యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకోండి. ఆయన చిత్తానుసారం అంటే ఏంటండి? ఈ పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుందో దాని ప్రకారం మనందరం కూడా నడుచుకోవాలని చెప్పి ఈ జీవ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు ఏమైతే మనకు దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాటల ప్రకారం నడుచుకోవాలండి. ఇక్కడ నిలబడి ఎంతమంది అయినా వాక్యం చెప్తూ ఉంటారు. ఆ వాక్యము జీవ గ్రంథంలో ఉందా లేదా అది మనం పరిశీలన చేసుకుని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే అది నీకు నీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఎంతో ఆశీర్వాదకరమనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనంలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నుద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవవేష వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనదే ఉన్నది. ఆమేన్. తల్లిగా నేను ఇందాక చెప్తున్నాను, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి వైర్లెస్ మైక్ అందించమని. మరి ఓకే, చదువుతున్నాను ఆ లేఖన భాగాన్ని శ్రద్ధగా ఆలకించండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందును శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ రోజున దేవుని యొక్క సేవకుడు, అమ్మా మీరు చేస్తుంది తప్పు, అయ్యా మీరు వెళ్తుంది మార్గము సరైనది కాదు అంటే వారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. దేవుని సన్నిధికి మీరు దూరం అయిపోయి దేవుని మందిరానికి రాకపోతే ఎవరు నష్టపోతారు? సేవకుడా? ప్రశ్న, జవాబు మీ దగ్గర ఉంది. సేవకుడు పని ఏంటో తెలుసండి? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు బోధించడమే. ఒకవేళ సేవకుడు మీకు నచ్చే విధంగా వాక్యం బోధించినట్లయితే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, సేవకుడికి రెండింతల తీర్పు ఉంటుంది. రెండింతల తీర్పు, ఒకటి కాదండి. మీకైతే ఒక వంతే తీర్పు ఉంటుంది, కానీ దేవుని యొక్క సేవకుడికి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడికి రెండింతల తీర్పు ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఖచ్చితంగా చెప్పు. నీ మందిరానికి వచ్చినా రాకపోయినా నా మాటలు ఏమైతే ఉన్నాయో ఆ మాటలు నువ్వు బోధించు అంతే. అందులో కొందరు విని మారు మనసు పొందుకుంటారు, కొందరు హేళన చేస్తారు, మరి కొందరు తృణీకరిస్తారు. అయినప్పటికీ వాక్యము బయలు వెళ్ళగా నేను వారితో మాట్లాడతాను అంటున్నాడండి. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఖచ్చితంగా చెప్తున్నాడండి. ఏమంటున్నాడంటే, ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పును దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే మనకు ఉపయోగకరమై ఉన్నది. ఖచ్చితంగా చెప్తున్నప్పుడు ఆ మాటలు విని మన బ్రతుకులు మార్చుకున్నట్లయితే మనము ఆశీర్వదించబడతాం. లేదు ఇదే బాగుంది, ఇదే సంతోషం అని
చెప్పి అందులో మీరు మగ్గినట్లయితే మిమ్మల్ని అపవాది చేసేది ఏంటంటే, వాడు కుయింది ఏంటంటే, వాడు నిస్సహాయ స్థితికి తీసుకొచ్చి మిమ్మల్ని అక్కడ పడవేసి దేవునికి దూరం చేసి వాడు సంతోషంగా నవ్వుతూ ఉంటాడండి. అది కన్నాగమే, అది దేవుడికి దూరం చేయడమే టార్గెట్. కానీ ప్రభు అంటున్నాడు, అమ్మా మీరు మందిరానికి వెళ్ళండి, సేవకుడి ద్వారా నేను మాట్లాడతాను. ఆ మాటలు మీరు హృదయంలోకి తీసుకుని వాటి ప్రకారం మీరు నడుచుకోండి. ఆయన ఏది చెప్పినా సరే దైవావేశం వల్లే తప్ప ఆయన సొంత ఆవేశంతో మాట్లాడు. నేనే తన ద్వారా మాట్లాడతాను. ఆ మాటలు మీరు విని మీ బ్రతుకులను సరి చేసుకోండి. నా మాటలు, కొన్ని మాటలు ప్రేమగా ఉంటాయి, మరికొన్ని మాటలు గద్దిస్తాయి, మరికొన్ని మాటలు ఖచ్చితంగా ఖండిస్తాయి, హెచ్చరిక చేస్తాయి. అయినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంటే తీసుకునే వారిగా ఉండాలి తప్ప తిరస్కరించే వారిగా మీరు ఉండడానికి వీలేదు. ఒకవేళ ఉన్నట్లయితే ఎవరు పాడైపోతారండి? మనమే పాడైపోతామండి. దేవుని వాక్యం ఎవరైతే తృణీకరిస్తారో వారు పాడైపోతారు. అందుకనే ఇక్కడ లేఖన భాగంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, మిమ్ములను కడుక్కొని శుద్ధి చేసుకుని కనబడకుండా వాటిని తొలగింపుడి. 16 కదా అయితే. అమ్మా ఇక్కడ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, మిమ్మల్ని కడుగుకొనడి, శుద్ధి చేసుకునడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని. దుష్క్రియలు అంటే ఏంటండి? చెడ్డ పనులు. దేవుని ఎదుట మీరు నీతిమంతులుగానే ఉండాలంటున్నారు, కానీ చెడు క్రియలు చేస్తూ ఆయన దేవుని సన్నిధిలో మీరు నటించే వారిగా మీరు ఉన్నట్లయితే అది మీకు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరము కానే కాదు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఆకాశం నుండి భూమి మీద ఉన్న నరులను నేను త్రొక్కి చూస్తున్నాను, అందులో కొందరు మంచివారు ఉన్నారు, మరి కొందరు చెడ్డవారు ఉన్నారు. నేను వారందరినీ కూడా దృష్టించుచున్నాను, అంటే చూస్తున్నాను. కాబట్టి దేవుడు చూస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి తప్ప దుష్క్రియలు, ఎదుటి వారిని గాయపరిచే మాటలు కానీ, ఎదుటి వారిని దూషించే విధంగా, ఎదుటి వారికి హాను తలపెట్టే వారిగా మీరు ఉండటానికి వేయలేదు. ఎంత మాత్రం కూడా నేను పరిశుద్ధుని కదా, నాలో ఆ క్వాలిటీ లేదు. మరి నా రక్తమును, నా శరీరమును మీరు తిరుగుతున్నారు, త్రాగుతున్నారు, మీలో ఎందుకు ఈ క్వాలిటీ ఉందని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి మనం ఎవరూ కూడా ఆ విధంగా అపరిశుద్ధులుగా ఉండటానికి వీలేదు. పరిశుద్ధులుగా ఉండి దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనంలో మాట్లాడుతుందండి. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం, ఈ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనేటప్పుడు నీవు ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, ఆమేన్. సాక్షాత్తు దేవుడే మాట్లాడుతాడు ఇక్కడ. దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు. చాలా మంది దేవుడి మీద తిరుగుబాటు చేస్తారండి. ఏ విధంగా చేస్తారో తెలుసండి? దేవుడు ఏం చేయట్లేదు, దేవుడు ఉంటే ఎందుకు నా బ్రతుకు ఇలాగైపోతుంది, నా కుటుంబం ఎందుకు పతనం అయిపోతుంది, మేము ఎందుకు పాడైపోతున్నాము, నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు, నా కుటుంబంలో ఎందుకు బిడ్డలు కలగడం లేదు, మేము ఎంత ప్రార్థన చేసినా కూడా మేము ఎందుకు దిగజారిపోతున్నాము అని చెప్పి వారు కృషించిపోయి దేవుడిని దూషించడం మాట్లాడుతూ ఉంటారండి. ప్రభు అంటున్నాడు, లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతాడు, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయి నీ దోషమును ఒప్పుకోనము. ఇదే యెహోవా. దోషములు అంటే ఏంటండి? పాపములు. మనం అన్యులతో సహవాసం చేస్తే మనం ఎలా తయారవుతామండి? వారు వీరవుతారు. ఇంకా అందులో సందేహం లేదు. నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేయండి, దేవుని యొక్క బిడ్డలతో సహవాసం చేయండి, దేవుని వాక్యము బోధిస్తున్న సేవకులతో మీరు ఉండండి. ఎలా ఉంటారంటే దేవుని యొక్క బిడ్డలుగా మీరు ఉంటారు. మనం ఎవరితో సహవాసం చేస్తామో మనకు తెలుసు. అందుకనే యోబు గ్రంథంలో ఒక మాట అంటాడండి. ఏమంటాడో తెలుసండి? ఆయనతో మీరు సహవాసం చేసినట్లయితే మీకు మేలు కలుగుతుంది, మీకు సమాధానం కలుగుతుంది. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనతో సహవాసం అంటే ఏంటండి? ఎక్కడ మీటింగ్ ఉన్నా ఆ మీటింగ్ మనం అటెండ్ అవ్వాలి. రెండవదిగా ఆన్లైన్ ప్రేయర్ ఉందనుకోండి, ఆ ప్రేయర్ లో మనం అటెండ్ అవ్వాలి. ఒకవేళ మనకు అనుకూలం లేదనుకోండి, మనం వ్యక్తిగతంగా ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేసుకోవాలి, ప్రతి నిత్యము కూడా బైబిల్ చదువుకోవాలి, ప్రతి వారం కూడా మందిరానికి వచ్చే వారిగా ఉండాలి. లేదంటే మాకు వారానికి ప్రతి నెల ఒక్క సెలవు మాత్రమే
మనం వచ్చి ప్రభు వలలో పాలు పొందుకోవాలి. అంటే ఆయనతో మనం సహవాసం చేసినట్లయితే ఏం కలుగుతుందండి? మనకి సమాధానం కలుగుతుంది. మొట్టమొదటిగా కుటుంబంలో సమాధానం ఉంటుంది, ఉద్యోగంలో సమాధానం ఉంటుంది, అందరి ఎలా సమాధానం ఉంటుంది. రెండవదిగా ఏంటంటే మనం సమాధానంగా ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నేను ఆశీర్వదించే దేవుడు, నీకు మేలు చేసే దేవుడు. అందుకని నేను వారికి సమాధానంగా ఉంటున్నటువంటి బిడ్డల్ని నేను మేలుతో తృప్తిపరుస్తాను అంటున్నాడు. దేవునికే మహిమ కలిగిన కాక. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుందండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో చేతులు చాపునప్పుడు కాదు నీకు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనిడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఆమేన్. ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యమో తెలుసండి. మీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. కీడు చేయుట మానుడి మొట్టమొదటిగా. రెండవది ఏమన్నాడు తెలుసా? మేలు చేయ నేర్చుకొనుడి. ఎక్కడ జరుగుతుందండి ఇది? కీడు చేస్తూ ఉంటామండి. మరి మేలు చేసేవారిగా మనం ఉండాలంటే మనం ఎలా నేర్చుకుంటామండి? దేవుని మందిరానికి వస్తే దేవుని వాక్యం విన్నా ఏ ఒక్కరు కూడా ఎవరికి కూడా కీడు చేయలేడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎందుకంటే వారు వాక్యానికి భయపడతారు, వారు దేవునికి భయపడతారు. ఒకరికి కీడు చేస్తే దేవుడు నన్ను అడుగుతాడు, లెక్క ఆయనకి అప్పు చెప్పని ఒక భయం వాళ్ళకు ఉంటుందండి. నేను ప్రభు బల తీసుకుంటున్నాను, ఆయన రక్తమును ఆయన శరీరమును నేను భుజిస్తున్నాను, నేను ఎటువంటి పాపము చేయకూడదని ఒక భయం వారిలో ఉంటది ఖచ్చితంగా. అందుకనే ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట కీడు చేయటం మానుడి. ఎవరికి కూడా మన కీడు తలపడకూడదు. ఎంత మాత్రం ఈ శత్రువునికి హాని తలపెట్టినప్పటికీ కూడా మీరు ఏం చేయాలి తెలుసండి? మంచి చేయాలి తప్ప కీడు చేసే వారిగా ఉండకూడదండి. మీకు కీడు చేయటం రాదా? మేలు చేయటం నేర్చుకోనండి అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడుతాను అన్నాడు. న్యాయమును జాగ్రత్తగా విచారించండి. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారనుకోండి, అందులో న్యాయాన్నే చెప్పాలి తప్ప ఒకరి పక్షాన నీకు తెలుసు కదా వ్యక్తి అని చెప్పి అన్యాయాన్ని న్యాయంగా, న్యాయాన్ని అన్యాయంగా మీరు చిత్రీకరించకూడదండి. ఎంత మాత్రం నీకు అతని దగ్గర డబ్బు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ప్రఖ్యాత ఉండొచ్చు, ఆయన పక్షాన మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడటానికి వీలేదు. ఎవరి పక్షాన అయితే న్యాయం ఉందో వారి పక్షాన మాట్లాడే వారిగా ఉండాలి. ఎందుకంటే వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడే వారిని విడిపించుడి. ఎవరైతే హింసల్లో ఉన్నారో, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారిని ఏమంటారు తెలుసా? అమ్మా మీరు మేలు చేసేవారి వారిని విడిపించండి అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఎవరైతే హింసించబడుతున్నారో వారిని విడిపించే వారిగా ఉండాలని చెప్పి ఆయన మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట తండ్రి లేని వారిని న్యాయమును తీర్చుడి, విధవరాల పక్షమున వాదించుడి. అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారంటే బిడ్డలకి వారి పక్షాన మనం చేయవలసింది ఏంటో తెలుసండి? న్యాయం చేయాలి. వీళ్ళకి అమ్మ నాన్న లేదు, తల్లిదండ్రులు లేరని చెప్పి చులకనగా చూస్తూ ఉంటారు చాలా మంది. తప్పు అంటున్నాడు. తల్లిదండ్రులు లేనటువంటి వారి పక్షాన, విధవరాల పక్షాన, అనాథల పక్షాన నేనున్నానంటాడు. మరి దేవుడి తోడుగా వారు ఉన్నప్పుడు మనం ఏమైనా చేయగలుగుతామండి? ఎవరు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన వాద్యం ఆడుతానంటున్నాడండి. మన పక్షాన కాదు, విధవరాల పక్షాన వాద్యం ఆడుతానంటాడు. తల్లిదండ్రులు లేని వారి పక్షాన వాద్యం ఆడుతానంటాడు. ఎంత గొప్ప దేవుడండి! అటువంటి దేవుడిని కలిగిన మనమందరం కూడా వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకోవాలని నేను ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో నేను తెలియపరుస్తున్నానండి. సామెతల గ్రంథకర్త ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట 28వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్. అతిక్రమం అనగా ఏమిటి? మనం చేసినటువంటి పాపములు వాటిని దాచిపెట్టి వారు ఎవరు కూడా వర్ధిల్లరు. వాటిని దేవుని ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో వారంటని కనికరము పొందుతారని చెప్పి వాక్యము ద్వారా ఆయన మాట్లాడతారు. ఈ కనికరం ఎవరి దగ్గర నుంచి పొందుతారు తెలుసని? సాక్షాత్తు దేవుని యొద్ద దగ్గర నుంచి మనం కనికరం పొందుకుంటాం. కాబట్టి మనమందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలని నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా ప్రేమతో తెలియపరుస్తున్నానండి. కాబట్టి ఈ మాటలు వింటున్న ఏ ఒక్క సహోదరి గాని, ఏ ఒక్క సహోదరుడి గాని ప్రభు బలంలో పాలు పొందుకున్న ఏ బిడ్డలు కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం
వాక్యమును పోలి నడుచుకోవాలండి. దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క వాక్యం యొక్క పోలికలు ఎలా ఉన్నాయో తెలుసండి? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. దేవుని యొక్క వాక్యము మన జీవితానికి మార్గ నిర్దేశం అంటే చేసి మన పోషించి శుద్ధిపరిచి రక్షించేదే పరిశుద్ధుని యొక్క రక్తము, పరిశుద్ధుని యొక్క వాక్యము. అది ఎలా ఉందో తెలుసండి? దేవుని యొక్క వాక్యము లేఖనాలు సెలవిస్తున్నాయండి. తేనె వంటిది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. రెండవదిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మేలిమి బంగారు వంటిది దేవుని యొక్క వాక్యము. మూడవదిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దీపము వంటిది, వెలుగు వంటిది, వెలుగు వంటిది. నాలుగవదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది పాల వంటిది దేవుని యొక్క వాక్యము. ఐదవదిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆహారం వంటిది దేవుని యొక్క వాక్యము. ఆరవదిగా అగ్ని వంటిది దేవుని యొక్క వాక్యము. ఏడవదిగా శుద్ధి వంటిది దేవుని యొక్క వాక్యము. ఎనిమిదవదిగా ఏమంటున్నాడంటే విత్తనము వంటిది దేవుని యొక్క వాక్యం. నేను విత్తి వెళ్ళిపోతున్నానా, అది మీ హృదయంలో ఫలించేటిది. అలాగే తొమ్మిదవదిగా దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే నీరు వంటిది. పదవది వచ్చినప్పటికీ భయంకరమైనటువంటి మాట అండి. అది చదివినా సరే మనకు భయం వేస్తుంది, విన్నా సరే మనకు భయం వేస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏంటి తెలుసండి? ఖడ్గం వంటిది. ఆ ఖడ్గం ఎలా ఉంటుందో చూడండి. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము జీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలముగా విభజించినట్టుగా దూరుచు హృదయం యొక్క తలంచులను ఆలోచన శోధించుచున్నది. ఆమె చదువుతాను తల్లి. దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంటే ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఖడ్గము వంటిది. మూడోది ఆయన మాట్లాడుతున్నటువంటి మాట వాడిగా ఉండి ప్రాణాత్మ కీలుకలను మూలుగలను విభజించుతో మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలో ఆలోచనను శోధిస్తుంది. అంటే దేవుని యొక్క వాక్యం వింటి ఏమవుతుందో తెలుసండి? మన హృదయంలోకి వెళ్తుంది, నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, మన తలంపులు మన ఆలోచనలు ఏం చేస్తా తెలుసండి? శోధిస్తూ ఉంటది. అమ్మా నువ్వు తప్పు చేశావు, అయ్యా నువ్వు ఆ విధంగా నడుచుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు, వాక్యం ద్వారా సేవకుడి ద్వారా నీతో నాతో సూటిగా మాట్లాడాడు దేవుడు అని చెప్పి మనల్ని మనం గద్దిస్తూ ఉంటుందండి దేవుని యొక్క వాక్యం. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరు, నొచ్చుకుంటాయండి దేవుని యొక్క మాటలు. ఆ నొచ్చుకున్నటువంటి హృదయాన్ని మార్చుకున్నట్లయితే నువ్వు ఎలా ఉంటావు తెలుసండి? మారు మనసు పొందుకుని సువర్ణము వలె దేవుని కొరకు నువ్వు జీవిస్తావండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనసు మనకు రావాలన్నట్లయితే కనుక దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకోవాలి. ఏంటో ఈ చెవ్వంట విడిచిపెట్టేయడం వల్ల మీకు ఎవరికి ఉపయోగకరం కాదు. నేను ఇంత సమయం ఇక్కడ నిలబడి మాట్లాడటం వల్ల నాకు కూడా ప్రయోజనకరము కాదు. వాక్యముని హృదయంలోకి తీసుకుని క్రియల్లో కనపరచాలి మనం. అలా ఉన్నట్లయితే అది మనకి ఆశీర్వాదకరం అని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తానండి. యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 50వ వచనంలో ఏమంటుందంటే దేవుని యొక్క వాక్యం చదువుతాను, మీరు చూసుకోండి. నీవు గొప్ప కార్యములు చూచుదువు. దేవునిలోకి వచ్చినటువంటి బిడ్డలు ఏం చూస్తారో తెలుసండి? మారు మనసు పొందుకున్నటువంటి బిడ్డలు ఏం చూస్తారో తెలుసండి? గొప్ప కార్యములు చూస్తారు. ఎవరి దగ్గర నుంచి గొప్ప కార్యములు చూస్తారు? దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యములు చూస్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. ఈ మాట ఎవరితో అంటాడంటే ఇక్కడ లూకా సువార్తలో అప్పుడు దూత అతనితో జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెతు ఒక కుమారుని కనును, అతనికి యోహానును పేరు పెట్టుము. యోహానుని పేరు పెట్టుము అంటే దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే భయపడకు, నీ ప్రార్థన నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి మనమందరం కూడా వాక్యానుసారంగా నడుచుకోవాలని మనం చదువుకున్నటువంటి మూల వాక్యం ఏంటంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ ప్రకారమే భోజనము అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా
నన్ను మీరు దీనిలో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి రక్తము తాగుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారి శరీరమును భుజిస్తున్నప్పుడు మనుషులు కాదండి, సాక్షాత్తు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలండి? నీ కొరకు నా కొరకు క్రయధనముగా తన ప్రాణమును పెట్టి ఉన్నాడండి. అటువంటి దేవుని యొక్క రక్తమును, అటువంటి దేవుని యొక్క శరీరమును నేను తాగుతున్నాను, భుజిస్తున్నానని చెప్పి దేవుని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మీకు దీవెనకరంగా ఉంటుందని సత్యాలు ఎవరు కూడా మర్చిపోకండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి.